ఫ్లాష్ ఎలా చేయాలో చెప్పే ముందు ఫ్లాష్ చేయడానికి అయితే కొన్ని టూల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఓడిన్ V3.0 అనే టూల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓడిన్తో పాటు ఫ్లాష్ చేయడానికి సామ్సంగ్ ఫిల్మ్వేర్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సామ్సంగ్ ఫిల్మ్వేర్ అనే ఫైల్ డౌన్లోడ్ చేసుకోబోయే ముందు అసలు మన ట్యాబ్ ఏ సిఎస్సికి చెందిందో తెలిసి ఉండాలి మనకి. సిఎస్సి అంటే కంట్రీ కోడ్. అది ఒక్కొక్క ట్యాబ్కి ఒక్కొక్క సిఎస్సి ఉంటుంది. మీరు సామ్సంగ్ ఫిల్మ్వేర్ ఫైల్ డౌన్లోడ్ చేసిన సిఎస్సి కనుక కరెక్ట్గా ఉండకపోతే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసినా ఫ్లాష్ అయితే అవ్వదు. కనుక సిఎస్సి ఫైల్ చూసుకొని డౌన్లోడ్ చేయండి. అసలు సిఎస్సి అనేది 8th క్లాస్ 9th క్లాస్ ట్యాబ్లకు మా జగనన్న ఇచ్చారు కదా, ఆ ట్యాబ్లకు మొత్తం కలిపి 22 ఫైల్స్ ఉంటాయి. మీకు కావాల్సింది మాత్రం ఒక ఫైలే. ఆ ఫైల్ కానీ మీరు కరెక్ట్గా డౌన్లోడ్ చేస్తే మీ ట్యాబ్ అయితే ఫ్లాష్ అవుతుంది. 9 యాప్స్ వచ్చిన వాళ్ళకి ఫైల్ కానీ రాంగ్ డౌన్లోడ్ చేస్తే ఫెయిల్డ్ అని వచ్చి ఉండిపోద్ది. కనుక కరెక్ట్ ఫైల్ చూసి డౌన్లోడ్ చేయండి. అసలు సిఎస్సి అనేది ఎలా ఉంటుందో నేను మీకు పక్కనే స్క్రీన్ షాట్లో చూపిస్తాను, చూడండి దాన్ని ఒకసారి. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత కామెంట్స్లో భయ్య నాది అవ్వట్లేదు, కొంతమంది అయితే తిడుతూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్లో తిడుతున్నా కూడా పాజిటివ్గా ఎందుకు తీసుకుంటానంటే నేను మిమ్మల్ని ఏం పీకలేను కాబట్టి. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కరెక్ట్గా సిఎస్సి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఫ్లాష్ టూల్ కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఓడిన్ సాఫ్ట్వేర్ని అయితే మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని వీడియోని ఫాలో అవుతూ చేయండి. పక్కా వర్క్ అవుద్ది. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ట్యాబ్ని అయితే పవర్ ఆఫ్ చేసుకొని డౌన్లోడ్ మోడ్లో పెట్టుకోవాలి. డౌన్లోడ్ మోడ్లో పెట్టడం అంటే ఎలా అంటే ట్యాబ్ పవర్ ఆఫ్ చేసుకొని కేబుల్ కనెక్ట్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ రెండు కలిపి ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ మోడ్లోకి వస్తుంది. డౌన్లోడ్ మోడ్లోకి వచ్చిన తర్వాత సిస్టంలో ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓడిన్ V3 అని ఫైల్ ఒకటి ఉండదు, డౌన్లోడ్ చేయండి. క్రోమ్లో ఓడిన్ V3 అని కొట్టినా ఫస్ట్ స్టార్టింగ్ లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే సరిపోద్ది. ఇలా అయితే ఓపెన్ అవుద్ది. అక్కడ ఏపీ అని ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫిల్మ్వేర్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ సిఎస్ చూసుకొని డౌన్లోడ్ చేయండి. సిఎస్ అనేది ఎలా ఉంటుందో మీకు పక్కన స్క్రీన్ షాట్లో వస్తుంది, అది చూసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు పక్కన చూస్తే మోడల్ ఒకటే, కానీ సిఎస్సీలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంట్రీ రీజియన్స్ ఉన్నాయో. మీ ట్యాబ్ ఏ కంట్రీ రీజియన్ చూసి ఆ ఫైల్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన ఫైల్ని మీరు అక్కడ సిస్టంలో చూపిస్తున్నట్టుగా ఓడిన్ 3 ఫైల్లో ఏపీ దగ్గర ప్రెస్ చేసి ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏపీ ఫైల్ మాత్రం కొంచెం టైం టేకినది, చాలా ఎక్కువసేపు ఉంటుంది. నాట్ రెస్పాండింగ్ అని కూడా వస్తుంది, కానీ మీరు బ్యాక్ వెళ్ళొద్దు, అలాగే ఉండండి. మినిమం ఒక 5 మినిట్స్లో అయితే ఫైల్ మీకు అందులోకి వస్తుంది. ఏపీ ఫైల్ అనేది ఫైల్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. 1735 MB వరకు ఉంటుంది ఆ ఫైల్. కనుక ఒక 5 మినిట్స్ అనే టైం పడుతుంది మీకు. ఫైల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది 9th క్లాస్ ట్యాబ్ వాళ్ళకి అయితే మాత్రం వర్క్ అవుతుంది. కాకపోతే ఆండ్రాయిడ్ 13 వచ్చేసరికి 8th క్లాస్ ట్యాబ్ వాళ్ళకి సిఎస్సి ఐఎన్ఎస్ ఉంది. అసలు ఐఎన్ఎస్ ఫైలే లేదు ఎక్కడ డౌన్లోడ్ చేద్దామని. నిన్నటి నుంచి అయితే ఫైల్ కోసం చాలా చూసాను, కాకపోతే ఎక్కడా లేదు. చూడండి, అక్కడ మీకు ఏపీ ఫైల్ ఇన్స్టాల్ అయిన వెంటనే కింద లైన్ అయితే ఫామ్ అయ్యింది. లైన్ ఫామ్ అయిన వెంటనే స్టార్ట్ కొట్టండి. ఆ పైన మీకు గ్రీన్ కలర్లో అయితే ఒక లైన్ ఫామ్ అవుతుంది. అది కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడానికి దగ్గర ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. వెయిట్ చేయండి అయినంత వరకు. నేను కొంచెం స్పీడ్ పెంచుకున్నాను వీడియోది. ఆ లైన్ అయితే ఫామ్ అవుతుంది, ఆ లైన్ కంప్లీట్ అయిపోవాలి. ఈ ఆండ్రాయిడ్ 13 8th క్లాస్ ట్యాబ్ వాళ్ళకి మాత్రం ఆ సిఎన్ఎస్ అని ఉంది. ఒకటి ఐఎన్ఎస్ కంట్రీ కోడ్ అని కొడితే ఇండోనేషియా అని ఒకటి చూపిస్తుంది, ఇండియా ఒకటి చూపిస్తుంది. కాకపోతే ఫైల్ డౌన్లోడ్ చేయడానికి ఫైలే లేదు అక్కడ. కాకపోతే 9th క్లాస్ వాళ్ళకి మాత్రం చాలా ఫైల్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి, అక్కడ ఫైల్స్ అవుతున్నాయి. మీకు సిస్టంలో కూడా సక్సెస్ఫుల్ అనే చూపిస్తుంది. కేబుల్ మాత్రం డిస్కనెక్ట్ చేయకూడదు. కేబుల్ పెడుతూనే డౌన్లోడ్ మోడ్లోకి మీరు రావాలి. డౌన్లోడ్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత వాల్యూమ్ అప్ నొక్కిన తర్వాత మీకు ఈ మోడ్ ఓపెన్ అవుతుంది. అలా మోడ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రాసెస్ అలా చేయాలి. చూడండి, అక్కడ పాస్ అని వచ్చింది. పాస్ అని రాగానే మీకు ట్యాబ్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయి ట్యాబ్ మీకు ఇలా వస్తుంది. ఇప్పటికీ ఒక ఫైల్ అయితే మీరు ఇన్స్టాల్ చేశారు, ఇంకా ఇన్స్టాల్ చేయడానికి 2 ఫైల్స్ అయితే ఉన్నాయి.
ఆ ఫిల్మ్వేర్ ఫైల్స్లోనే మొత్తం 4 వస్తాయి. 4 3 మాత్రమే మీరు ఇన్స్టాల్ చేయాలి, ఒకటి ఇన్స్టాల్ చేయకూడదు. 4వ ఫైల్ కానీ ఇన్స్టాల్ చేస్తే మీకు మళ్ళీ సేమ్ 9 యాప్స్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ బీపీ ఫైల్, సిఎస్సి ఫైల్ రెండు ఒకేసారి ప్రెస్ చేసి టిక్ మార్క్ కొట్టేసి స్టార్ట్ చేయండి. అక్కడ సిఎస్సి ఫైల్ అని ఉన్నది కదండి మీకు లాస్ట్లో సిఎస్ ఫైల్, ఆ ఫైల్ హోమ్ సిఎస్సి అని ఫైల్ ఒకటి ఉంటుంది. అది మాత్రం మీరు ఇన్స్టాల్ చేయకూడదు, ఓన్లీ సిఎస్ ఉన్న ఫైల్ మాత్రమే మీరు ఇన్స్టాల్ చేయాలి. చూడండి 3వ ఫైలు. మీకు అర్థమవకపోతే వీడియోని కొంచెం స్లోగా కూడా పాజ్ చేస్తూ చూడండి. ఫైల్ ఒకసారి ఇన్స్టాల్ అయ్యి పాస్ అయిన తర్వాత ఒక పాస్ అని మీకు ఆప్షన్ రాగానే మీరు ప్లగ్ అయితే తీసేయండి. ట్యాబ్కి పెట్టింది ఫోన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయి 1UI మోడ్ అయితే వస్తుంది. ఇది ఆన్ అవ్వడానికి ట్యాబ్ మీకు దగ్గర 15 నిమిషాల వరకు అయితే పడుతుంది. పాస్ అని వస్తేనే మీరు ఫైల్ కరెక్ట్గా డౌన్లోడ్ చేసినట్టు, ఫెయిల్ అని వస్తే మాత్రం ఫైల్ అయితే కరెక్ట్గా డౌన్లోడ్ చేయనట్టు. మెయిన్ మీరు ఏ ఫైల్ డౌన్లోడ్ చేసినా సిఎస్సి మాత్రం చూడాలి, సైడ్లో ఆండ్రాయిడ్ వెర్షన్ ఒకటి ఉంటుంది, ఆండ్రాయిడ్ వెర్షన్ చెక్ చేసుకోవాలి, ప్లస్ మోడల్ కూడా చూడాలి. మోడల్ చూసి అప్పుడు ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేయాలి. మీకు ఒక ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో దానికోసం అయితే ఒక వీడియో చేస్తాను. చాలామంది కామెంట్స్లో ఫేక్ అని ఎడతారు కనుక ట్యాబు పీసీ రెండూ కనిపిస్తున్నట్టుగా వీడియో తీసాను, అందుకే మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు సిస్టంలో నేను ఏం చేస్తాను అన్నది. కొంచెం జూమ్ చేస్తే చూడండి. ఫైనల్గా స్టార్ట్ అనే ఆప్షన్ అయితే మీకు వస్తుంది.